కేసీఆర్ గారి కుటుంబంలో ఏం జరుగుతోంది, అసలు ఈ లెటర్ కథ ఏంటి? కవిత గారికి కొద్దిగా అసంతృప్తి ఉంది. ఆమె విషయంలో కొంత కుటుంబ సభ్యులు ఐఏఎస్ ఆఫీసర్లలో ఒక సెక్షన్ కి అభిప్రాయం ఉన్నది. ఆయన అడగని మనం ఏం చెప్పొద్దు. ఒకవేళ చెప్తే కనుక ఆయన సహించడు. నీకు తెలియదా బాబు? 98% ఖాళీ చేస్తాను, నీకు తెలియదు. ఈ తప్పుడు చేయక ఊకొని ఇంతకుముందుకు అంతా ఎప్పిగానే ఆయనకి రామాయణం అంతా రాముడు చెప్పారు. వినియోగించకుండా తీసుకుంటారా కాళిదాసి దగ్గర పక్కన నీకు క్వశ్చన్ అడగాలి. సరే, ఇప్పుడు మనలాంటి వాళ్ళని పక్కన పెడితే సొంత కూతురుకి కూడా ఆయనను వ్యక్తిగతంగా కలిసి చర్చించే ఛాన్స్ ఎప్పుడు రాలేదంటారా? వీళ్ళు ఇవ్వట్లేదంటారా? అంటే ఆయన ఇంట ఇవ్వడానికి అవకాశం లేదంటారా? నేను అర్థం చేసుకున్న దాన్ని బట్టి ఆ కుటుంబంతో ఉన్న సంబంధాల వల్ల 2014 నుంచే వీళ్ళ మధ్య గ్యాప్ స్టార్ట్ అయింది. కవిత గారిది కోపం ఉంటుంది సహజంగానే. ఇప్పుడు ఆమెను అరెస్ట్ చేసి కేసు పెట్టినప్పుడు ఆయన బీజేపీ మీద ఆమె కోపం ఉంటుంది. అంతే, ఆ మాట కూడా రాశారు కదా లెటర్. కానీ ఇక్కడ కేసీఆర్ గారు ఏంటంటే పార్లమెంట్ ఎన్నికల్లో కానీ, ప్రెస్లో కానీ, ఎక్కడ మీటింగ్లో కానీ ఇవ్వాల్సినంత ప్రాధాన్యత బీజేపీకి ఇవ్వట్లేదు ఆయన విమర్శలలో. అదే ఆయన చేస్తున్నది 100% తప్పే. నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మౌనిక. ప్రస్తుతం మనతో తెలంగాణ ఉద్యమకారులు, ప్రముఖ అనలిస్ట్ వి ప్రకాష్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం మౌనిక. బీజేపీ ఎంపీ రఘునందన్ గారు కవిత మరో షర్మిల కాబోతుంది అంటూ కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. వీళ్ళు ఎన్నన్నా మాట్లాడతారు. కవితకు షర్మిలకు చాలా తేడా ఉంది. ఇద్దరితో నాకు పరిచయం ఉంది, ఇద్దరితో చాలా పరిచయం ఉంది. షర్మిల గారితో కూడా పరిచయం ఉంది. ఒక రకంగా ఆమె నా దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నారు, నీటిపారుదల గురించి, వీటన్నిటి గురించి. కానీ షర్మిల గారి మనస్తత్వము, కవిత గారి మనస్తత్వం ఒకటి కాదు. కవిత ఒక రకంగా చెప్పాలంటే ఆమె చాలా డైనమిజం ఉన్న వ్యక్తి. షర్మిల గారికి కూడా డైనమిజం ఉంది, బట్ ఆమెకు అవకాశం రాలేదు ప్రూవ్ చేసుకోవడానికి. ఈమెకు అవకాశం రాదేమో బహుశా. ఎందుకంటే కేసీఆర్ గారు దీన్నంతా తొందరలోనే సంసిపోయేటట్టు చేస్తారనే నమ్మకం ఉంది కాబట్టి ఆమెలాగా పార్టీ పెట్టుకోవడమో, ఆమెలాగా జనంలోకి పోయే అవకాశమో కవిత గారికి ఇస్తాడని నేను అనుకోవట్లేదు. కాకపోతే ఆమెకంటూ తన సొంత బలం ఉన్నది, జాగృతి ఉన్నది, సామాజిక తెలంగాణ నినాదం ఉంది. కొంతమంది నాయకులను, ఆమె గట్టి నాయకులను కనుక తనతో పెట్టుకోగలిగితే ఆమె కూడా బలంగా నిలబడగలుగుతుంది. పార్టీ స్థిరపడ్డా పడకపోయినా ఆమె వ్యక్తిగత ఇమేజ్ కూడా చాలా పెరుగుతుంది. కాకపోతే అంత పేరు, తర్వాత అంత కమిట్మెంట్ ఉన్న నాయకులను ఇంకా ఆమె చూసుకోవాల్సిన అవసరం ఉంది. జాగృతి ఉంది ఆమెతో, ఎప్పుడు ఉంటది. ఆమె ఎప్పుడు సెల్ఫ్ స్టైల్ లీడర్. మా కేసీఆర్ డాక్టర్ గా రాజకీయాల్లోకి రాలే. ఆమె జాగృతి తరఫున వచ్చింది, తెలంగాణకు ఐకానిక బతుకమ్మను నిలబెట్టింది. చాలా పట్టుదల మనిషి, చాలా మొండి మనిషి, చాలా విజన్ ఉన్న మనిషి. ఆమెకేం తక్కువ లేదు. కాకుండా ఆ కుటుంబాల్లో సార్ మీరు అన్నట్టుగా కవిత గారి గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుంటే, ఈవిడ పార్టీలో చాలా మందిని తొక్కేస్తుంది, ఎదగనివ్వదు, ఎదగనివ్వకుండా చేస్తుంది అనే కొన్ని రూమర్స్ ఉన్నాయి. నిజమేనా? ఇప్పుడు ఈ మాటలు ఎవరు చెప్పినా కూడా శక్తి 48 సూత్రాలని ఒక బుక్ ఉంది, పవర్ 48 ప్రిన్సిపల్స్. అది చదువుకోమా సార్. ఇప్పుడు బయటకు వస్తున్నారు సార్, ఈ ఇష్యూతో వాళ్ళు బయటకు వస్తున్నారు. నేను ఎందుకంటున్నా అంటే ఒక మాట ఇవాళ సమకాలీన రాజకీయ ప్రపంచం అన్న నేను సమకాలీన రాజకీయ ప్రపంచంలో మీరు చెప్పినవి చేయకుండా ఎవరు ముందుకు రాలేరు. ఎవరని రాని, ఎవరు ముఖ్యమంత్రి స్థానంలోకి రాని, ఎవరు పార్టీ అధ్యక్షుని స్థానంలోకి రాని, ఎవరిని ఎట్లా వాడుకోవాలి, ఎవరిని తొక్కాలి, ఎవరిని మెట్టెక్కించాలి వాళ్ళే నిర్ణయం చేస్తారు. అది కేసీఆర్ చేశారు, రాజశేఖర రెడ్డి చేశారు, చంద్రబాబు నాయుడు చేశారు, నీలం సంజయ్ రెడ్డి దగ్గర నుంచి కేసీఆర్ దాకా అందరూ చేస్తారు. అందరూ చేస్తారు. చేయకపోతే వాళ్ళకి ఆ స్థానం పదిలంగా ఉండదు. రాజకీయాలలో తొక్కేయడము, మెట్టెక్కించడం అనేది ఇంపార్టెంట్. ఎవరు రేపు పోటీకి వస్తారంటే వాళ్ళని తొక్కేస్తారు. అది ఉన్నదే కదా. ఇవాళ భిన్నంగా ఉంటుందా? ఎవరు వచ్చినా రేపు నేను ఆ స్థానంలో పోయినా నేను అదే నియమాలను ఫాలో కావాలి. అందుకే శక్తి 48 సూత్రాలు పుస్తకం చదివితే మొట్టమొదటి సూత్రమే నేను చదివిన తర్వాత నేను బుక్ పక్క పెట్టిన. అందులో ఏమున్నదంటే, మీకు ఎంత తెలివి ఉన్నా కూడా నాయకుని ముందు ప్రదర్శించకూడదని ఉన్నది. నా జీవితంలో నేను ఎక్కడున్నా కూడా చేసింది అదే. ఇక ఇది నా మొదటి సూత్రంలో నేను ఫెయిల్ అయ్యాను. ఇంకా 48 సూత్రాలు నాకెందుకని పక్కకు పెట్టాను. ఫస్ట్ టైం మీ ఇంటర్వ్యూలో చెప్తున్నాను. ఈ పుస్తకంలో ఉన్న అన్ని అంశాలను రాజకీయంగా ముఖ్యమంత్రి స్థాయికి వచ్చిన వ్యక్తి, ఆయనకు తెలిసి చదివి చేసినా చదవక చేసినా
ఈ లక్షణాలు ఉంటేనే ముఖ్యమంత్రి స్థాయికి ఎదగలుగుతారు. సరే, ఇప్పుడు కవిత గారు రాసినటువంటి లేఖ మీద కేసీఆర్ గారు వివరణ ఇచ్చే అవకాశాలు ఉండొచ్చా? వివరణ ఇవ్వడు, ఆమెతో మాట్లాడతాడు పిలిచి. ఓకే. కేసీఆర్ గారికి వివరణలు ఇవ్వడం, సమీక్షలు చేయడం ఆయన ఒంట్లో లేదు, చేయడు కూడా ఆయన. కానీ ఆయన అందరి పరాకాయ ప్రవేశం చేసి కార్యకర్తలు ఎట్లా ఆలోచిస్తున్నారు, రేవంత్ రెడ్డి పార్టీలో ఉన్న ముఖ్యులు ఎట్లా ఆలోచిస్తున్నారు, వామపక్ష పార్టీలు ఎట్లా ఆలోచిస్తున్నా ఆయనే పరాకాయ ప్రవేశం చేస్తాడు. కోదండరామ్ ఏం ఆలోచిస్తున్నాడు, మేధావులు ఏం ఆలోచిస్తున్నారు, పత్రికల వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, నా మీద ఎట్లాంటి బురద చల్లే అవకాశం ఉంటుంది, అన్ని బాగా ఆలోచించినాక నిర్ణయం తీసుకుంటాడు. ఇప్పటికైనా కవిత గారు రాసిన లెటర్ లో ఉన్నటువంటి అంశాలు ఆయన దృష్టికి వెళ్ళి 90% ఆయన correct అవి. పరిష్కరించే అవకాశాలు ఉన్నాయి. చదివిండు ఆమె లెటర్, చదివిండు. ఆ చదివిన తర్వాత అవసరానికి తగ్గట్టుగా ఆయన స్పందిస్తాడు. ఆ మార్పులు చేర్పులు కూడా ఆయన చేస్తాడు పార్టీలో. కొంత ఆమె అందరినీ కలవాలని చెప్పింది, అది కూడా చేస్తాడు ఆయన. చాలా విషయాలలో ఆయన పాటిస్తాడని అనుకుంటున్నాను. ఆమె చెప్పిన సూచనలు చాలా బాగున్నాయి. ఏదో ఒకటి రెండు విమర్శలు అక్కడక్కడ వేరే ఉన్నాయి, కానీ 90% నేను ఆమె లెటర్తోనే ఏకీభవిస్తాను. అవి ఆమె లేవనెత్తిన అంశాలు కాదు, మాలాంటి వాళ్ళ మనసుల్లో ఉన్న అంశాలని కేసీఆర్ గారికి మీ ద్వారా కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఓకే. అండ్ ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడుకుంటే సార్, దాని గురించి మీకు ఎంతో బాగా తెలుసు. అందులో పోయే ముందు ఒక మాట ఏంటంటే, కేటీఆర్ గారైనా, కవిత గారైనా, కేసీఆర్ గారైనా, హరీష్ రావు గారైనా, ఇది మీ కుటుంబం అని మేము అనుకోవట్లేదు, ఇది మా కుటుంబం అనుకుంటున్నాం. ఇది సబ్బండ వర్గాల కుటుంబం అనుకుంటున్నాం. మీరు సబ్బండ వర్గాల్లో లేకపోయినా సబ్బండ వర్గాల కోసం మీరు చేస్తారని ఆశిస్తున్నాం. చాలా చేశారు కూడా, చేయాల్సినంత చేయకపోయినా చేయగలిగినంత చేశారు. మీ కుటుంబంలో చిచ్చు తెలంగాణ ప్రజలందరికీ కూడా అదొక మానసిక వేదన కలిగిస్తూ ఉన్నది. మీ కుటుంబంలో తండ్రికి బిడ్డకు మధ్యలోనే కాదు, ఇది అందరూ బాధపడుతున్నారు. తెలంగాణ భవిష్యత్తును మీ కుటుంబంతో ఊహించుకుంటున్నాం. కాబట్టి వీలైనంత తొందరగా సంసిపోయేలాగా చేయాలని చెప్పి వాళ్ళని కోరుతున్నాం. ఓకే. కాళేశ్వరం విషయానికి వచ్చినప్పుడు అమ్మ, ఇక్కడ ఈ విషయాల మీదకి పోయే ముందట నేను కొన్ని మీడియాలలో చెప్పినట్టే మీకు కూడా చెప్తా. కాళేశ్వరం అనేది ఒక ఏనుగు. దాని గురించి ఆలోచించే వాళ్ళు, మాట్లాడే వాళ్ళు అంతా గుడ్డి వాళ్ళు. ఒక 10 మంది కూడా లేరు కాళేశ్వరాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు. 10 మంది కూడా లేరు మొత్తం 4 కోట్ల మందిలో. ఈ 10 మంది వాళ్ళు మాత్రమే చెప్పగలుగుతారు కాళేశ్వరం అంటే ఏంది అని. ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు ఎవరు కూడా ఒక బ్లైండ్స్ లాగా, ఏనుగు నలుగురు గుడ్డోళ్ళ కథ ఒకటి ఉంది. ఆ ఏనుగును వర్ణించమని అంటే వీపును పట్టుకున్నాడు, ఎందుకంటే అతని కళ్ళు కనబడదు కాబట్టి మొత్తం ఏనుగు కనబడదు. ఈపును చూసి గోడలాగా ఉందంటాడు, చెవులను పట్టుకొని డిప్పలాగా ఉందంటాడు, కాళ్ళు పట్టుకొని స్తంభంలాగా ఉందంటాడు, తోక పట్టుకొని పాములాగా ఉందంటాడు. ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్తున్నా. ఇప్పుడు కాళేశ్వరం గురించి ఆరోపణలు చేసే వాళ్ళంతా ఈ 4 గుడ్డి వాళ్ళలాగా ఉన్నారు. అందులో పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ ఉన్నారు, విశ్లేషకులు, 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న విశ్లేషకులు ఉన్నారు, ఉద్యమానికి చైర్మన్ గా పనిచేసిన వ్యక్తులు ఉన్నారు, కొన్ని మీడియా హౌసెస్ ఉన్నాయి, మీడియాలలో ఉన్న ప్రముఖులు, చెత్త పలుకులు రాసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవ్వరు కూడా వీళ్ళని నేను గుడ్డి వాళ్ళుగా జమగడతా తప్ప ప్రజలకు కూడా అది చెప్తున్నా, ఈ గుడ్డి వాళ్ళ మాటలు వినకండి. వాళ్ళ కాళేశ్వరం అర్థం కాలేదు. దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. 93,000 కోట్లు కాళేశ్వరం ఖర్చు అయిందని చెప్పిన వ్యక్తి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో. అంతకంటే 3 నెలల ముందు 1,00,000 కోట్లు తిన్నారు అని చెప్పాడు. 1,00,000 కోట్లు తినడం సాధ్యమైందా? 93,000 కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు. సాక్షాత్తు వాళ్ళ మామగారు పద్మారెడ్డి గారు నాకు మంచి మిత్రుడు, ఆయన ఇంటర్వ్యూలో అన్నాడు, ఇద్దరు మాట్లాడేటి అర్థం లేకుండా ఉంటున్నాయి. ఉదాహరణకు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడేది 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టులో 1,00,000 కోట్లు ఎట్లా తింటారు, 93,000 కోట్లు ఖర్చు అయితే. మరి 93,000 కోట్లు పెట్టండి ఇన్ని పనులు అయినాయా? కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డేనా? మేడిగడ్డ బ్యారేజ్తో అదే 4,000 కోట్ల ఖర్చు. పక్కనున్న అన్నారం సుందిల్లా ఇంకో 5-6 వేల కోట్ల ఖర్చులు. అంటే ఆ 2 కలిపితేనే 10-11 వేల కోట్ల ఖర్చు, ఆ 3 కలిపితే. వీటితో పాటుగా 1,500 కిలోమీటర్ల కాలువలు, గ్రావిటీ కాలువలు, 203 కిలోమీటర్ల టన్నెల్స్, మామూలు టన్నెల్స్ కాదు, ఒక్క టన్నెల్లో 2 పెద్ద ట్రక్కులు ఎదురెదురు వచ్చినా కూడా పోగలుగుతాయి. రోజుకు ఒక్కొక్క టన్నెల్లో 1 TMC వాటర్ పోగలిగిన టన్నెల్స్ అవి. అంటే 11,500 క్యూసెక్స్. వాటితో పాటుగా 18 దాదాపుగా 19 పంప్ హౌజులు, సబ్స్టేషన్స్, ఎత్తిపోతల పథకాల్లో భాగంగా అండర్ గ్రౌండ్
వాటర్ స్టోరేజెస్, అండర్ గ్రౌండ్ సబ్స్టేషన్స్, తర్వాత 141 టీఎంసీల నీటిని స్టోర్ చేయగలిగిన అనేక రిజర్వాయర్లు, మల్లనసాగర్ లాంటి, కొండపోచమ్మ లాంటి. అంటే ఇవన్నీ బట్టిగానే వచ్చినాయా? గాలికి వచ్చినాయా? చిలుక తీసుకొచ్చిందా? నెమలు తీసుకొచ్చిందా? 93,000 కోట్లలో ఇవన్నీ లేవా? ఎన్ని పైప్ లైన్లు? అంటే ఇవి ఏది అన్ని గాలికి వచ్చినట్టుగా 1,00,000 కోట్లు తిన్నాడు. అంటే ప్రజలకు అర్థం కావాలని చెప్తున్నా. 1,00,000 కోట్లు తిట్టి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? మళ్ళీ రేవంత్ రెడ్డి 93,000 కోట్లని ఎందుకన్నాడు? తర్వాత అప్పుడున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా పార్లమెంట్ లో ఉన్నప్పుడు అడిగినప్పుడు జలశక్తి శాఖ చెప్పింది కరప్షన్ జరగలేదు అని చెప్పింది. మరి పార్లమెంట్ లో ఇప్పుడు కూడా ఆయన అధికారంలో ఉన్నాడు కదా, ఎందుకు ప్రజలను మోసం చేయడానికి? వీళ్ళ ఆత్మ కూడా వీళ్ళు చెప్పేది నమ్మదమ్మా. ఆత్మద్రోహులు అంటాం కదా, నీకు ఆత్మ ఒకటి చెప్తుంది, నువ్వు నోట్లకెళ్ళి ఇంకోటి చెప్తున్నావు. అంటే ప్రజలను ఇంత చీట్ చేయాల్సిన అవసరం ఉందా మీ కకృతి రాజకీయం కోసం? అందుకే ప్రజలు ఈ నాయకులు చెప్పింది నమ్మొద్దని చెప్తున్నాను నేను. ఇంకోటి, ఎవరికైనా ప్రజలకు అభ్యంతరాలు ఉంటే కంట్రోల్ ఆడిటర్ జనరల్ గారు 100 ప్రశ్నలు లేవనెత్తిండు. దానికి జవాబు ఇచ్చింది ఎవరు అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఫిబ్రవరి 2024 అసెంబ్లీలో పెట్టారు కంట్రోల్ ఆడిటర్ జనరల్ నివేదిక. బడ్జెట్ సెషన్స్లలో సాగునీటి మీద చర్చ జరిగింది, కృష్ణా గోదావరి మీద, కాళేశ్వరం మీద జరిగింది. ఆ రోజే కంట్రోల్ ఆడిటర్ జనరల్ రిపోర్ట్ లో ఏవైతే అంశాలు ఉన్నాయో, ఈ ప్రజలల్లా ఈ కాంగ్రెస్ నాయకులు లేవనెత్తుతున్న అన్ని ఆరోపణలకు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం 2024లో కాగ్ రిపోర్టుకు సమాధానం ఇచ్చింది. అందులో అన్నీ ఉన్నాయి. ఎందుకు మేడిగడ్డకు 1,800 కోట్ల నుంచి 4,000 కోట్లు ఖర్చు అయిందో జవాబు ఉన్నది. ఎందుకు సుందిల్లా అన్నారం కిందికి జరిపిల్లో ఇవాళ పిసి ఘోష్ గారు ఏదైతే కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి, ఈటల రాజేందర్కు నోటీసులు ఇచ్చారో 5, 7, 9 తారీఖుల్లో కలవమని, వీటన్నిటికి సమాధానాలు పిసి ఘోష్ గారి ముందు కేసీఆర్ చెప్పాల్సిన అవసరం లేదు, కాగ్ రిపోర్ట్ లో ఉన్నాయి. ఈ కాపీ నేను ఇచ్చాను పిసి ఘోష్ గారికి. ఇంజనీర్లు చెప్తున్న వాటన్నిటి మీద, కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న అన్ని ఆరోపణల మీద సమాధానాలు ఉన్నాయని చెప్పి నేను డాక్యుమెంట్ ఇచ్చాను. ఇన్ని పుస్తకాలు ఇచ్చాను నేను ఘోష్ గారికి. అన్ని అంశాల మీద నా వివరణ ఇచ్చాను. వారికి ఏదో కన్ఫ్యూజన్ ఉన్నదని నేను అనుకోవట్లేదు. ఇంజనీర్లు ఆరోపణ చేశారు కాబట్టి విచారించాల్సిన బాధ్యత ఆయనకు ఉంది కాబట్టి ఆయన చేస్తున్నాడు. సరే, ఇప్పుడు మీరేమో అవగాహన అంటే ఆలోచన లేకుండా మాట్లాడుతున్నారు. మేము నిజాలను ఇట్లా ఇవన్నీ కనబడుతున్నాయి కదా మేము చేసినాయని మీరు అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు అని అంటే, ఈ కవితల రాసిన లెటర్ని ఈ విచారణ ఏదైతే జరగకుండా ఈ కాళేశ్వరంకి కమిషన్ నోటీసులు ఇచ్చిన అంశాన్ని జనాల దృష్టికి తీసుకెళ్లకుండా ఈ లెటర్ అంశం తీసుకొచ్చారని. దీనికి సంబంధం లేదు. ఎందుకంటే ఏ విషయమైనా ఒక 3 రోజులు 4 రోజులు వేడివేడిగా నడుస్తుందమ్మా. ఇప్పుడు ఉదాహరణకు సంధ్య టాకీస్ ముందట ఒక ఆమె చనిపోయింది. ఆమె కొడుకు ఏమైంది అనేది తెలుసుకుందామన్నా నాకు ఫోన్ నెంబర్ దొరుకుతలేదు. ఏ మీడియాలో కూడా ఆమె కొడుకు గురించి వస్తలేదు. బతుకున్నాడా లేకపోతే ఆ పిల్లోడు అల్లు అరవింద్ లాంటి వాళ్ళని అడిగినా కూడా సమాధానం లేని పరిస్థితి లాగా ఉంది. అది ఆయనకు అందుబాటులో కూడా ఉండడం మనకు. బట్ ఈ ఫాలో అప్ అనేది ఉండకపోతే ఏమైందంటే ఏది కూడా శాశ్వతంగా జనంలో ఉండదు. ఇప్పుడు ఎప్పుడో పోయింది అది కవిత లెటర్ సంగతి. ఇప్పుడు నాతో మీరు మాట్లాడుతున్నారు కాబట్టి మళ్ళీ ఒకసారి జనం వింటారు తప్ప ఇంకో 2 రోజులు అయితే మీరు కూడా నన్ను అడగరు. అది ఆ ఇష్యూ పాతబడిపోతుంది. మరి నెక్స్ట్ మంత్ 5th దాకా ఎక్కంటదమ్మా. కాళేశ్వరం ముందుకు ఆయన వచ్చేది 5th నాడు. ఒకవేళ ఆయన గడువు ఎక్కువ కావాలని కోరితే 15th పోతుంది. అది దానికోసం చేయాల్సిన అవసరం కూడా వాళ్ళకి లేదు. ఎందుకంటే అక్కడ పెద్ద ప్రశ్నలు కూడా లేవమ్మా. ఇప్పుడు నేను కావాలంటే 5వ తారీఖు నాడు ఘోష్ గారు ఏమడుగుతారో ఇప్పుడు నేను చెప్పగలుగుతాను. ఆయన ఫస్ట్ అడిగేది ఏంటంటే, ఇది మీరు డిజైన్ చేశారా అంటే, నేనేం ఇంజనీర్ కాదని కేసీఆర్ గారు చెప్తారు. కాదు, మనం ఒక మార్క్ షో చేయొచ్చు. మీరు కేసీఆర్ గారి స్థానంలో ఉండండి, నేను పిసి ఘోష్ గారి స్థానంలో ఉంటా. మీరు ఏం చెప్పాలన్నా నేను రాసిస్తా అని. ఎందుకంటే ఘోష్ గారికి కూడా లిమిటేషన్స్ ఉన్నాయి. ఆయన గొప్ప జడ్జి, భారతదేశం గర్వించదగ్గ జడ్జి కాబట్టి మొట్టమొదటి లోక్పాల్గా మోడీ గారు ఆయన కూర్చోబెట్టారు. పెద్ద పెద్ద కేసులు ఆయన, ప్రతిష్టాత్మకమైన బాబ్రీ మస్జిద్ కేసు కానీ, శశికళ కేసు కానీ, ఇవన్నీ ఆయన డీల్ చేసినాయి కదా. ఆయన అడిగేటి ఏముంటాయంటే, ఇంజనీర్లు ఏవైతే కేసీఆర్ మీద ప్రత్యక్షంగా ఆరోపణలు చేశారో, ఇంజనీర్లు చేసిన ఆరోపణలు. ఒక ఇంజనీర్ అన్నాడు, కేసీఆర్ గారు సీఎం గారు తొందరగా కావాలన్నారు, నాకు సమయం ఇవ్వలేదు అన్నాడు. వాస్తవం, అది ఎట్లా తొందరగా కావాలని అంటారు. సమయం ఇవ్వలేదు అనేది ఆయన ఇష్టం. సమయం తీసుకోవాలని, నేను డిజైన్ చేయాలంటే అని చెప్పాలి. నా ముందే ఒకటి జరిగింది 2019లో జనవరి 1వ తేదీ కాళేశ్వరం మేడిగడ్డ వ్యూ పాయింట్ దగ్గర మేమందరం ఉన్నాం. కేసీఆర్ గారు కూడా వచ్చారు కొత్త సంవత్సరం రోజు. ఆడు సుబ్రహ్మణ్యం గారు అని ఎల్ఎన్టీ కాంట్రాక్టర్ యొక్క కంపెనీకి హెడ్ అన్నట్టు, ఆయన ఆల్ ఇండియా హెడ్.
గ్లోబల్ హెడ్. సుబ్రహ్మణ్యం గారిని కేసీఆర్ అడిగారు, మాకు త్వరలో పార్లమెంట్కి ఎన్నికలు వస్తున్నాయి, నాకు ఇది ముందు కావాలి, ఎన్నికల కంటే ముందు కావాలన్నాడు. అంటే సాధ్యం కాదని చెప్పాడు, నేను ఇవ్వలేను అని చెప్పాడు. మినిమం 6 నెలలు పడుతుందని చెప్పాడు. వాళ్ళు ఎవరు రాజీ పడరు. డిజైన్ ఇచ్చేవాడు కూడా ఆయన అశ్రద్ధ వల్ల ఏమన్నా డిలే అయిందేమో కానీ కేసీఆర్ గారు 3 సంవత్సరాలు టైం ఇచ్చాడు వాళ్ళకి. 16-17 అనుకుంటే 3 సంవత్సరాలు పట్టింది కదా. ఆ డిజైన్ చేయడానికి కూడా ఆయనకు ఒక 3 నెలల పైన సమయం ఇచ్చారు. ఆయన అన్నాడు మాకు డిజైన్ టైం లేదు, తొందర పెట్టారు అని. అది అడుగుతారు. కాళేశ్వరంకు మేడిగడ్డకు 1800 కోట్లు ఉండే, ఎందుకు పోయింది 4000 కోట్లు అని అన్నారు. దాని సమాధానం ఇంజనీర్లే ఇచ్చారు కాగ్ రిపోర్ట్లో. కేసీఆర్ గారు కూడా అదే చెప్తాడు. సుందిల్ అన్నారం ఎందుకు జరిపారు కిందికని అంటారు. డిపిఆర్లో ఉన్నట్టు ఉన్నది కట్టడం సాధ్యం కాదు. ఫీల్డ్ మీద పోయినప్పుడు చాలా తేడాలు ఉంటాయి. ఆ పటిష్టంగా ఉండాలి కాబట్టి కిందికి జరిపినా అని చెప్తారు. అక్కడ ఉన్న అననుకూల పరిస్థితులు ఏందో చెప్తారు, ఇక్కడ ఉన్న అనుకూల పరిస్థితులు ఏందో చెప్తారు. అంటే కొంతమంది ఇంజనీర్స్ ఏవైతే ఆరోపణలు చేశారో కేసీఆర్ మీద, వాటికి మాత్రమే ఆయన ప్రశ్నలు అడుగుతాడు, వాటికి మాత్రమే ఈయన స్పందిస్తాడు. సో మొత్తంగా ఏం జరిగే అవకాశం ఉండొచ్చు సార్? ఏముంటదమ్మా, అందులో ఒకవేళ కేసీఆర్ గారిని తప్పు పట్టినా కూడా అక్కడ నుంచి అక్కడ జైలు పంపేది ఏమి ఉండదు కదా. వాస్తవంగా కేసీఆర్ గారు ఒక ముఖ్యమంత్రి, ఆయనకున్న కన్సర్న్ అంతా తొందరగా కావాలనే. ఆయన కాళేశ్వరం మేడిగడ్డ ఎక్కడ కట్టాలనో చెప్పలేదు, మేడిగడ్డ డిజైన్ ఆయన చేయలేదు. ఎగ్జిక్యూషన్లో మాత్రం ఆయన ఏంటంటే మానిటరింగ్ చేసి ఎందుకు లేట్ అవుతున్నది తొందరగా చేయండి అని చెప్పడానికి స్క్రీన్ పెట్టుకొని రోజు మానిటరింగ్ చేశాడు. ఇంజనీర్లను కొంచెం ఒత్తిడి తీసుకొచ్చాడు. ఎందుకంటే 35,000 మంది రైతులు 20 ఏళ్లలో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆయన మంచి కంఫర్టబుల్ పొజిషన్ ఉన్న డిప్యూటీ స్పీకర్ నుంచి రాజీనామా చేసి ఇక్కడ రావడం ఏంటంటే ఆత్మహత్యలు ఆపాలని. ఆయన ముఖ్యమంత్రి అయినాక కూడా ఇంకా ఆత్మహత్యలు కొనసాగుతూ అర్థం ఏముంటుంది. అందుకోసమని అంత ఈ వేరే రాష్ట్రాల వివాదాలలో చిక్కుకున్న తుమ్మిడాటిని అది పెట్టుకుంటే ఇంకా 10 ఏళ్ళైనా మనం కట్టలేమని చెప్పేసి ఇటువైపు తీసుకొచ్చారు. వీళ్ళకి అర్థమైనా కూడా ప్రజలను నమ్మించడానికి అబద్ధాలు చెప్పి కుట్ర చేస్తున్నారు ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు. ఓకే సార్, అంటే 250 కోట్లు, ఇప్పుడు మీరు అన్నట్టుగా 200 కోట్లు 250 కోట్లు ఇక్కడికి అందాల భామల పోటీలకు వెచ్చించిన రేవంత్ రెడ్డి గారు 2 కోట్లు. 2 కోట్లు ఓకే 2 కోట్లు. మరి ఎందుకు నా దగ్గర బడ్జెట్ లేదు, నన్ను ఘోషణ లేదు అంటే కొన్నిటికి తప్పదు కదమ్మా. బడ్జెట్ వాస్తవంగా బడ్జెట్ ఉండదు, నన్ను ఏం చేసినా కూడా నా దగ్గర డబ్బులు లేవు, మరి వీటికి ఎట్లా వచ్చినాయి అని అంటున్నారు. అంటే 2 కోట్ల గురించి మనం ప్రశ్నించాల్సిన అవసరం లేదు. 2 కోట్లు అనేది చిన్న అమౌంట్ తోని ఎక్కువ ఖ్యాతి వస్తున్నది. వాళ్ళు పెట్టేది 2 కోట్లే అయితే కనుక, జేఎస్ రంజన్ గారు ప్రెస్ మీట్ లో చెప్పింది నేను చెప్తున్నా. 2 కోట్లు అయితే కనుక ఇది డెఫినెట్ గా ఆ 2 కోట్లకు ఓ 2,000 కోట్ల టూరిజం పరిశ్రమ పెరుగుతుంది ప్రతి సంవత్సరం. కాబట్టి దాన్ని మనం ప్రశ్నించాల్సిన అవసరం లేదు. బట్ రేవంత్ రెడ్డి ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు నంబర్ 1 ఏంటంటే ఇది అన్ఫిట్. ఆయన అర్థం చేసుకోవడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. అపరిపక్వ రాజకీయాలు. వాస్తవంగా ఒక్క మాట చెప్తే రేవంత్ రెడ్డి మాటలకు ఏ విలువ ఉండదు, ప్రజలలో కూడా కన్ఫ్యూజన్ పోతుంది. కేసీఆర్ చేసినప్పుడు 6 లక్షల కోట్లు, 4,17 కోట్లు పబ్లిక్ డెప్ట్ అంటే ఎఫ్ఆర్బిఎం పరిధి లోపల. మిగతా అమౌంట్ ఏదైతే 6 లక్షల కోట్లలో ఉందో ఆ అమౌంట్ కార్పొరేషన్లు చేసినాయి. ఇప్పుడు 85% ఆయనే ఉత్పాదక రంగం మీద పెట్టాడు. జల్సాలు చేయడానికో, ఉచితాలు ఇవ్వడానికో, జీతాలు ఇవ్వడానికో వాళ్లే ప్రొడక్టివ్ సెక్టర్ మీద పెట్టాడు. దానివల్ల ఎంత పెరిగింది తెలుసు ఆదాయం? 62 సంవత్సరాల కాంగ్రెస్ తెలుగుదేశం పాలన జరిగింది ఇక్కడ. 57 ఏళ్ళు సమైక్య రాష్ట్రం, అంతకంటే ముందు బూర్రు రామకృష్ణారావు గారి పాలన కాంగ్రెస్ 52 నుంచి 2014. 62 సంవత్సరాల్లో 62,000 కోట్ల ఆదాయమే తెలంగాణకు దక్కింది. విభజన నాటికి మన ఆదాయం 62,000 కోట్లు. కేసీఆర్ దిగిపోయే నాటికి 2013 డిసెంబర్ నాటికి 2 లక్షల కోట్లకు పైన, అంటే దాదాపు 140 లక్షల కోట్లు కేసీఆర్ గారు పెంచిన ఆదాయం. అలా మొత్తం వడ్డీ కట్టేది అసలు కట్టేది 60,000 కోట్లు ఎక్కువ. అంటే ఆయన పెంచిన ఆదాయంలోకి వెళ్ళే ఈ అప్పంతా ఘట్టంగా ఇంకా 80,000 కోట్ల అదనంగా ఆయన ఆదాయాన్ని క్రియేట్ చేసిపోయిండు. సార్ మీరేమో అదనంగా ఇంత ఆదాయం క్రియేట్ చేసిపోయిందని మీరు అంటున్నారు. ఇప్పుడు కేసీఆర్ చేసిన అప్పుల వల్ల తెలంగాణ దివాలా తీయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఈయన లంక బిందెలు తీసుకుపోయి ఫామ్ హౌస్ లో పెట్టుకున్నాడు. నా దగ్గర బడ్జెట్ లేని పరిస్థితి, నన్ను దొంగలాగా చూస్తున్నారా నేను అంటున్నారు. ఆయన దొంగ కాబట్టి దొంగలాగా చూస్తున్నారు. ఆయన మాటలనే చెప్తాను నేను. ఆయన ఓటుకు నోటు దొంగ,
ఆ కేసులో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడి పోయిండు. నాకు మంచి మిత్రుడు రేవంత్ రెడ్డి. ఉమ్, బట్ ఆయన దొంగ ఆ అభియోగంతోనే కోర్టులో ఆయనకు జైలు పంపించారు వాళ్ళు, జ్యుడిషియల్ కస్టడీకి. ఇంకా కేసు పెండింగ్ ఉన్నది. చెప్పుల దొంగలా చూస్తుండ్రని ఆయనే చెప్పిండు, మేము అనాల్సిన అవసరం లేదు. లంకె బిందెలు ఉంటాయి అనుకోని వచ్చినా అని అంటే ఇవన్నీ దొంగల ఆలోచనల పద్ధతులు కదా. లంకె బిందెలని ఆయన ఎవరు అనుకుంటారమ్మా? రాత్రిపూట పోయి గడపార పట్టుకొని దేవాలయాల్లో తవ్వేటోళ్ళు ఉంటారు చూసినలా, చారిత్రక ప్రదేశాలు, పురాతత్వ పరిశోధనలు జరిగే కాడ తవ్వేటోళ్ళు, వాళ్ళు మాత్రమే లంకె బిందెలు అనే మాట మాట్లాడతారు. సరే, అవన్నీ పక్కకు పెడదాం. రేవంత్ రెడ్డికి ఆర్థిక పరిస్థితి మీద అవగాహన లేదు. ఒకవేళ కనుక అంతకుముందు ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తం అయిందని ఆయన అనుకుంటే మరి అదే కార్యదర్శిని ఎట్లా కొనసాగనిచ్చిండు? అదే కార్యదర్శికి అందరినీ పక్కకు పెట్టి చీఫ్ సెక్రటరీ హోదా ఎట్లా ఇచ్చాడు? దీనికి సమాధానం చెప్పమనండి. ఇప్పుడు ఆ 10 ఏళ్ళ ఆర్థిక వ్యవస్థ నడిపింది ఎవరు? రామకృష్ణరావు గారు. ఆయన కూడా నాకు మంచి మిత్రుడు, చాలా సమర్థత గల వ్యక్తి. అంటే ఆయన చెప్పేది ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాడు. ఈయనకి ఆయన మాటలు నచ్చినాయి కాబట్టి ఆయనకు ప్రధాన కార్యదర్శి హోదా వచ్చింది. మరి ఆయన మాటల్ని విని కూడా ప్రజలను ఇట్లా కేసీఆర్ మీద బురద చల్లడానికి తన ఆత్మకు తెలుసు కేసీఆర్ ఎంత అద్భుతంగా పరిపాలన చేశాడు. తన ఆత్మకు వ్యతిరేకంగా తను ప్రజలను మోసం చేయడానికి అబద్ధాలు చెప్తున్నాడు. నేను ఇప్పుడు చెప్పింది అబద్ధం కాదు, ఎందుకంటే మీ ఛానల్ అధినేతతోనే మాట్లాడి రీసెర్చ్ టీం పెట్టమనండి. మీకు దాని మీద అవగాహన ఉండకపోవచ్చు. 2014 నుంచి ఎకనామిక్ సర్వేలు ఉన్నాయి, గూగుల్లో ఉన్నాయి అన్ని. ఈ 2014 నుంచి 2023-24 వరకు ఎకనామిక్ సర్వేలు తీసుకొని తెలంగాణ ఏ సంవత్సరం ఎంత ఆదాయం పెరిగింది, ఇప్పుడు ఉన్న అప్పుకు అసలు కానీ వడ్డీ కానీ 60,000 కోట్ల కంటే ఎక్కువ లేదు, ఇంకా తక్కువనే ఉంటుంది. 50,000 కోట్లు 55,000 కోట్లు ఉంటుంది. మరి ఆదాయం 62,000 కోట్లు వచ్చేది 2 లక్షల కోట్లు దాటిందా లేదా? దాటకపోతే ఈయన 3 లక్షల కోట్ల బడ్జెట్ ఎట్లా పెట్టిండు? మరి ఆయన సంపద పెంచిండా లేకుంటే అప్పుల పాలు చేసి సంపదను తగ్గించిండా? ఇదే రేవంత్ రెడ్డి లాస్ట్ ఇయర్ నుంచి 1,58,000 కోట్లు అప్పు చేసిండు. ఆయన 85% పెట్టుబడి రంగం మీద, ఉత్పాదక రంగం మీద పెడితే ఈయన 1% కూడా పెట్టలేదు. పెట్టినప్పుడు సంపద పెరుగుద్దా? అందుకే తగ్గింది. వరుసగా ప్రతి సంవత్సరం 10-15 వేల కోట్ల ఆదాయం ఒక కోవిడ్ 2 సంవత్సరాలు పక్కకు పెడితే కేసీఆర్ పాలనలో 8 సంవత్సరాలు వచ్చింది, డబుల్ డిజిట్ గ్రోత్ వచ్చింది. కోవిడ్లో భారతదేశం అంతా నెగిటివ్లో ఉంటే ఈయన 2% పాజిటివ్లో ఉన్నాడు తెలంగాణలో. ఆ 7-8 సంవత్సరాల్లో సంవత్సరానికి 10,000-15,000 కోట్ల ఆదాయం పెరగడం వల్ల, అది అప్పు తేవడం వల్లనే సాధ్యమైంది. ఇంకోటి అప్పుల గురించి కూడా చెప్తా. ప్రపంచంలో అత్యంత ఎక్కువ అప్పులున్న దేశం అమెరికా. ఇప్పుడు మనకున్న జీడిపి అంటాం కదా, దేశానికి జీడిపి ఉంటుంది, రాష్ట్రానికి జిఎస్డిపి ఉంటుంది. అంటే అన్ని వనరుల ద్వారా మన దగ్గర ఈ సంవత్సరం ఎంతైతే ఉత్పత్తి జరిగిందో దాన్ని గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటాం. ఆ మొత్తంలో మన అప్పు పర్సెంటేజ్ ఎంత తెలుసా? 28%, 28%. అమెరికాది మొత్తము జీడిపిలో అప్పు శాతం ఎంత తెలుసా? 122%. అటువంటి అమెరికాను మనం రోల్ మోడల్గా తీసుకుంటాం. ఇప్పుడు అదానీ ఆస్తులలో అప్పు శాతం ఎంత, అంబానీ ఆస్తులలో అప్పు శాతం ఎంత లెక్కేస్తే 95-98% ఉంటుంది. ఎవరికైనా అప్పు లేకుండా ఆదాయం పెంచుకోవడం సాధ్యం కాదు. ఇప్పుడు మీరున్నారు, మీరు బిజినెస్ చేయాలనుకొని బ్యాంకు పోయి అప్పు తెచ్చుకుంటేనే కదా మీ ఆదాయం పెరిగేది. లేకుంటే ఇదే మన ఛానల్ వాళ్ళు ఇచ్చే సాలరీతో బతకాలి. దానివల్ల మీకు లైవ్లీవుడ్ గడవదు. సైడ్కి ఏదో ఒక వ్యాపారం చేస్తేనే గడుస్తుంది. రైతు ప్రతి సంవత్సరము పెట్టుబడి కింద అప్పు తెందే పంట పండుతుందా? అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టి అదనపు ఆదాయాన్ని మనం లాభంగా తీసుకోవాలి. ప్రభుత్వాలు చేసేది కూడా అదే. కాబట్టి అప్పు తేవడం తప్పుగా, తెచ్చిన అప్పు మీరు దావతలో పెట్టినలా. తెలంగాణలో ఏం చేస్తారంటే అప్పు తెచ్చి యాటపిల్లం కోసి దసరా పండుగ తాగుడుతోని బ్రహ్మాండంగా జరుపుకుంటారు. అది తప్పు అంటున్నాను నేను. అప్పు తెచ్చి పిల్ల పెళ్లి ఘనంగా చేస్తారు, అప్పు తెచ్చి తీర్థయాత్రలోకి పోతారు. రేవంత్ రెడ్డికి అట్లనే చేస్తున్నాడు. ఆ కుటుంబాలు సర్వనాశనం అయిపోతాయి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా అట్లనే పోతుంది. కేసీఆర్ గారికి తెలుసు కాబట్టి తెచ్చిన అప్పులో 85% ఉత్పత్తి మీద పెంచాడు కాబట్టి 3 లక్షల కోట్ల బడ్జెట్ మనది కాగలిగింది. అమెరికా లాగా లేకపోతే జపాన్ లాగా ఇంకో రాష్ట్రం లాగా దేశం లాగా పోతే ఇప్పటికే మన అప్పు జీడిపిలో 100% దాటేది.
తర్వాత భారతదేశంలో అప్పు చేసిన రాష్ట్రాలలో అంటే భారతదేశంలో ఎక్కువ రాష్ట్రాల్లో కాంగ్రెస్ బీజేపీ ప్రాంతీయ పార్టీలే పరిపాలన చేస్తున్నాయి. ఈ అప్పుల జాబితాలో మనది 24వ స్థానం. మొదటి స్థానమో, రెండో స్థానమో, మూడో స్థానమో, 4వ స్థానం ఉంటే మనం తప్పట్టాలి. కాబట్టి అప్పు మీద క్లారిటీ రావాలంటే ఇంకా కొంత ఎక్సర్సైజ్ చేసి ప్రత్యేకంగా మీరు 1 గంట సేపు చర్చ పెడితే ఏ సంవత్సరం ఎంత ఆదాయం పెరిగింది, ఏ రంగాలలో ఎంత ఆదాయం పెరిగింది, ఇప్పుడు ఎట్లా తిరోగమనంలో ఉంది అనేది చెప్పగలుగుతాం. సార్ రేవంత్ రెడ్డి గారు నేషనల్ హెరాల్డ్ ఛార్జ్ షీట్ లో ఆయన పేరు ఉండడం అంటే పేరుంది కానీ అక్యూజ్డ్గా లేదు. కాబట్టి అక్యూజ్డ్గా లేనంత వరకు ఆయన సేఫ్. ఓకే. బట్ ఆయన మీద ఒక ఆరోపణ ఏమున్నది అంటే ఇది నేషనల్ హెరాల్డ్ కేసు ఏందనేది ఫస్ట్ మనం అర్థం చేసుకోగలిగితే అది నెహ్రూ గారి బ్రెయిన్ చైల్డ్. స్వాతంత్రం రాకముందు ఈ స్వాతంత్ర ఉద్యమానికి ఒక పత్రిక ఉండాలని చెప్పి నేషనల్ హెరాల్డ్ అని పెట్టారు. ఆయన ఇచ్చిన గైడెన్స్ తప్ప ఆయనకు వ్యక్తిగతంగా అలా షేర్స్ ఏం లేవు. అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా మంది అందులో షేర్స్ తీసుకున్నారు. తలా కొంత ఇస్తేనే కదా ఆ పత్రిక పెట్టింది. ఓ 30 దాదాపు చాలా మంది షేర్ హోల్డర్స్ ఉన్నారు. ఈ షేర్స్ అన్ని కూడా రాహుల్ గాంధీ ఒక సంస్థ పెట్టి యువ భారత్ పేరుతోని 2010లో ఆ షేర్స్ అన్ని కొన్నాడు. ఆ షేర్స్ కొనడానికి 90,000 కోట్లు ఇవ్వాల్సి వచ్చింది ఆ కుటుంబాలకు. ఎవరైతే 80 ఏళ్ల కింద నేషనల్ హెరాల్డ్ పెట్టినప్పుడు 1930s వాళ్ళ షేర్స్ అందరు ఫ్రీడమ్ ఫైటర్స్ అయిన వాళ్ళు. ఆ షేర్ హోల్డర్స్ అందరు కూడా స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న వాళ్ళు. నెహ్రూ చెప్పిండు కాబట్టి పెట్టారు. వాళ్ళందరి కుటుంబాలకు తిరిగి ఇవ్వడానికి 90,000 కోట్లు అయినాయి. అయితే ఈ 90,000 కోట్లు తిరిగి ఇచ్చాడు కదా, ఆయనకు వచ్చిన ఈ ప్రాపర్టీ చాలా విలువైన ప్రాపర్టీ అది. అయితే ఆ ప్రాపర్టీ రాహుల్ గాంధీ తన నేషనల్ హెరాల్డ్ తన స్వాధీనం చేసుకోవడం వల్ల ఆ పైసలు ఇవ్వడానికి ఏం చేశారు, 90,000 కోట్లు కాంగ్రెస్ పార్టీ అకౌంట్లో లేవు కదా, ఆ డబ్బుల కోసం 90,000 కోట్లు 90 కోట్లు అదంతే, 90 కోట్లు కావచ్చు, 90 కోట్లు అయి ఉంటుంది. ఆ 90 కోట్ల కోసం ఏంటంటే రేవంత్ రెడ్డి సహకారాన్ని తీసుకున్నారు. రేపు మన పార్టీ అధికారంలోకి వస్తుంది, మీకు పదవులు ఇస్తాను, మీరు ఆ డబ్బులు ఇవ్వండి అని కొంతమంది దగ్గర తెప్పించి ఇచ్చాడనేది అభియోగం. అది పెద్దగా సీరియస్ అభియోగం కాదు. అయితే 5,000 కోట్ల ప్రాపర్టీని 90 కోట్లకు రాహుల్ గాంధీ తీసేసుకున్నాడు అనేది ఆరోపణ. దాని వర్త 5,000 కోట్లు దాదాపు. ఈడీ ఎప్పుడు ఎంటర్ అవుతుంది, ఇట్లాంటి మనీ లాండరింగ్ జరిగినప్పుడే కదా. విలువ తక్కువ చూపెట్టారు, 90 కోట్లు, అది 90,000 కోట్లు కాదు. అయితే ఈ 90 కోట్లు ఫ్రీడమ్ ఫైటర్ ఫ్యామిలీస్కి ఇచ్చేశారు, మొత్తం షేర్స్ ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ డబ్బునంతా కూడా మళ్ళీ తిరిగి ఇవ్వాలి కదా, ఆ తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచి అకౌంట్లోకి వెళ్ళాయి. 90 కోట్లు కాంగ్రెస్ పార్టీ అకౌంట్లోకి వెళ్ళాయి. అప్పు తీసుకున్నాడు రాహుల్ గాంధీ. ఈ అప్పు కట్టడానికి మళ్ళీ కాంగ్రెస్ అకౌంట్ లో ఈ రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళ ద్వారా హెల్ప్ తీసుకున్నారు. అంటే రేవంత్ రెడ్డి చేసిన పని కాంగ్రెస్ పార్టీ సంబంధించింది కాబట్టి అక్యూజ్డ్ కిందికి రాడాయన. కానీ మనీ లాండరింగ్ లో ఈ డబ్బు ప్రధాన పాత్ర వహించింది, ఆయన అక్యూజ్డ్ కాదు. ఇవాళ ప్రధాన్ని రాజకీయం చేయడం అనేది అటు కాంగ్రెస్ చేస్తున్నది, ఇటు బీఆర్ఎస్ చేస్తున్నది. ఈ అంశం అంత రాజకీయ ప్రాధాన్యత ఉన్న అంశం కాదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. మేము చాలా క్వశ్చన్స్ అడిగినాం, చాలా ఓపికగా సమాధానాలు చెప్పారు. థ్యాంక్ యూ.